క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మహిమను విడచి మహిమకు దిగి వచ్చి మాధుగా మనిషిగా చేరి మార్చి మాదిరి చూసి రూపమిచ్చారు మహిమను నేను మహిమను పొంద మహిమను మార్చింది మహిమను నేను మహిమను పొంద మహిమను మార్చింది యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని ఆజ్ఞల మార్గంలో ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి ఆకర్షమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి ఆకర్షమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదని బ్రతకలేనయ్యా నీ కృప లేనిదని బ్రతకలేనయ్యా నీ కృప లేనిదని ఉండలేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండెలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో
చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట తల్లిదండ్రి నిన్ను విడిచినా బంధువులు నిన్ను వీడినా తల్లిదండ్రి నిన్ను విడిచినా బంధువులు నిన్ను వీడినా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా ప్రభు యేసునే వేడుమా ప్రభు యేసునే వేడుమా హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట రేయిను శ్రీయేసును జన్మించెరేయిను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను కన్నేయ మరియమ్మ గర్భమందున కన్నేయ మరియమ్మ గర్భమందున మాధుర్యలనేది నామమందున మాధుర్యలనేది నామమందున శ్రీయేసును జన్మించెరేయిను శ్రీయేసును జన్మించెరేయిను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను సత్రమందున పశుల శాలయందున సత్రమందున పశుల శాలయందున దేవపుత్రుడు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీయేసును జన్మించెరేయిను శ్రీయేసును జన్మించెరేయిను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను పొత్తి గుడ్డలతో చుట్టబాడి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పొట్టిల బారండ పుట్టబాడి పొట్టిల బారండ పుట్టబాడి శ్రీయేసును జన్మించెరేయిను శ్రీయేసును జన్మించెరేయిను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను నేడు భయాక బెత్లెహేమయూరేను దేవా నా నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవిన పెట్టుము అన్యులు నా మీదికి ఏడ్చి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము చూచుచున్నారు వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొని వారు కారు ఇదిగో దేవుడే
నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకు అర్పించదను. యెహోవా నీ నామము ఉత్తమము. నేనే దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుతున్నది. చిన్ని వాక్యం దేవుడి. ప్రేమించేదాన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదాన్ అధికముగా ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు నిన్నే పూర్ణ బలముతో ప్రేమించడం పూర్ణ మనసుతో ఆరాధించు నిన్నే పూర్ణ బలముతో ప్రేమించడం. ఆరాధన 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 ఇంతవరకు ఆడుతున్నదే ఇంతవరకు ఆడుతున్నదే ఇంతవరకు ఆడుతున్నదే ఇంతవరకు ఆడుతున్నదే పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించడం పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించడం. ఆరాధన 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 ఎలోయి ఎలోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎలోయి ఎలోయి నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. నన్ను చూచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించడం పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించడం. ఆరాధన 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 యెహోవా శర్మా యెహోవా శర్మా తోడనిచ్చవే వందన
పూర్ణ బలముతో ప్రేమించెదను పూర్ణ మనసుతో ఆరాధించెదను నిన్నే పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఈ రోజు మనం ఆరాధన చేయడానికి ఏదో ఒక కారణం కావాలి కదా, ఒట్టొట్టుగా మనం ఆరాధన చేయకూడదు కదమ్మా. సో మనం కారణం చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఒట్టొట్టుగా మనం థ్యాంక్స్ చెప్పం కదా ఎవరికి. సో ఈ రోజున 40వ కీర్తన 17వ వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఒక్క మాట చాలండి. ఈ ఒక్క మాటను బట్టి మన దేవుని ఆరాధన చేద్దాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. 34వ కీర్తనలో 7వ 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించింది, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించండి. చూడండి, మన జీవితంలో ఎన్నెన్ని బాధలు ఉంటాయో, ఇతరులకి చెప్పుకోలేనటువంటి సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన మనల్ని తలంచుకొనిచున్నాడట. ఏమన్నాడమ్మా? ఆయన నేను శ్రమల పాలే దీనుడినైతేని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. అందుకే మనకి పేతురు రాసినటువంటి పత్రికలో ఉంటుంది కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి తలంచుకొనిచున్నాడు, ఆయన మిమ్మల్ని లక్ష్యము చేయుచున్నాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుచుచున్నాడు, ఆయనే మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మిమ్మల్ని బాగుగా చూస్తున్నాడట, ఆయన మిమ్మల్ని ఆదరించేవాడు. సంకటములన్నిటినండి, సమస్యలన్నిటిని ఎక్కడి నుంచమ్మా? ఆయన మీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు, మీ దోషములన్నిటినీ క్షమించేవాడు, ఆయన మీ అవసరతలన్నిటినీ తీర్చేవాడు, ఆయన మిమ్మల్ని కాపాడేవాడు, ఆయన మిమ్మల్ని బ్రతికించేవాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించేవాడు, ఆయన మిమ్మల్ని రక్షించేవాడు, ఆయన మీ పక్షాన యుద్ధం చేసేవాడు, ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు. జనరల్గా నలుగురిలో ఉన్నప్పుడు మనం ప్రయారిటీని బట్టి మనకు కనపడకపోవచ్చు, మనకి అంత ఇంపార్టెన్స్ దొరకపోవచ్చు, ముందరి సీటు మనకు దొరకపోవచ్చు, లేదా ఆసనం మీద మనం కూర్చోవడానికి ఆహ్వానం అందకపోవచ్చు. అయితే భగవంతుని ఈ రోజున చూడండి ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ప్రేమించాడో. ఆయన మిమ్మల్ని గురించి తలంచుకొనిచున్నాడు. ఎప్పుడట మనం ఇంకా బలహీనంగా ఉండగానే, మనం ఇంకా శత్రువుగా ఉండగానే, మనం ఇంకా పాపంలో ఉండగానే, రోమిలికి రాసిన పత్రిక 5లో చెప్తారు కదా, భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ఆయన చనిపోయాడు. అర్థమైందా మన మాట? ఇదిగో ఆయన మిమ్మల్ని పట్టించుకుంటూ ఉన్నాడు. అది ఈ రోజున పట్టించుకునే దేవుడు ఆయన. ఒకవేళ అన్నాడు, తల్లి అయినా తండ్రి అయినా మర్చిపోవచ్చు, కానీ నిన్ను ఎప్పుడు మర్చిపోను. చూడు, నా అరచేతులు నిన్ను చెక్కి నీ ప్రాకారములు, నీ కదలికలు, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, నా ఉనికి ప్రభువాన్ని, నా ఐడెంటిఫికేషన్ ఇవే, నా చలనం, నీలోనే బ్రతుకుచున్నాం, నీలోనే చలనం, నాకు నీలోనే చదవన్నాము. మనము ఆయన ఎందుకు బ్రతుకుచున్నాం, ఆయన ఎందుకు చలించుచున్నాం, ఆయన ఎందుకు ఉనికి కలిగిన, ఆయనే మన ఐడెంటిఫికేషన్. ఈ రోజున నీటి బుడగలమ్మా, గాలి బుడగలు అంటారే, దాన్ని అరే నిన్నటి వరకు బాగున్నాడు, ఇప్పుడు ఇదేంటి అంటూ ఉంటాం కదండి. అనేక సార్లు మనం ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. అరే నిన్నటి వరకు బాగున్నాడే, ఇదేంటి ఇంతలో. ఈ రోజున ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మనల్ని తలంచుకొనిచున్నాడు. ఏమంటామా? ఆయన మనల్ని తలంచుకొనిచున్నాడు. ఎందుకనగా ఆయనలో మనకి ఉనికి, మన ఐడెంటిఫికేషన్ ఆయనలో మన చలనం, మన యొక్క నడవడిక, మన ప్రాకారాలు ఆయన ముందరున్నాయట. మనం ఆయన కనుసన్నల్లో కదులుతూ ఉన్నాం. ఆయన నుంచి మనం ఎక్కడ తెప్పించకపోయాం. ఇదిగోని ఒంటరిగా ఉన్నా, తలుపేసుకుని ఉన్నా, చీకట్లో ఉన్నా, ఎవరెవరు నిన్ను పట్టించుకోవట్లేదు అని నీ కన్నీరు కారుస్తూ ఉన్నా కూడా భగవంతుడు ఈ రోజున ఆయన నిన్ను తలంచుకుంటున్నాడు.
ఎందుకు మనం ఆరాధన చేద్దామమ్మా? ఈరోజు మనం ఆయన మనలను తలంచుకొనిచున్నాడు. ఆయన మనం తలంచుకొనిచున్నాడు. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయనే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన మన సంకటములన్నిటినీ, మన బాధల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని అన్నీ ఆయనే కుదిరిస్తాడు. విచిత్రంగా ఉంటాయి కొన్ని మాటలు. అంటే మనం ఏం చేద్దాం? కూర్చొని ఉండాలా? కాదు. భగవంతుడు ఏమంటే ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయుడు, విడువుడు. ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడట. ఆయన మీతో నివసిస్తాడట. ఆయన చిన్నపిల్లలు అరే ఏమన్నాడమ్మా? అమ్మ ఇక్కడ ఉన్నాయమ్మా, కూర్చోచ్చు వెనకాల ఉన్నాయి. చిన్నమంద ఏమన్నాడమ్మా? చిన్నమంద భయపడుకుడి, దేవుడు మీకు రాజ్యమును అనుగ్రహించుటకు ఆయనకి ఇష్టమైందట. ఆయనకి ఇష్టమైంది. అందుకే భగవంతుని మనం మనసారా ఆయన ఆరాధించాలని చెప్పేసి మన నుంచి బలులు కోరుకోడు. దేన్ని ఆయన కోరుకో. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన మనసు. అందుకే 54వ కీర్తన త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. 54వ కీర్తన, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించిన. ఇక్కడ నమ్ముకున్నటువంటి వాడే అంటే ఏమంటాం మనం? ఉదాహరణకి తిన్న ఇంటికి వాసాల్లోకి పెడుతున్నాడు అంటారు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్ఞత లేనివాడు, ఆయన లోకాసు వార్త 6:36 ఉంటుంది. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను, ఎక్కడమ్మా? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడట. అందుకే ఈ 54వ కీర్తనలో మనం చూస్తే జీఫీల మధ్యలో దావీదు దిగి ఉన్నాడు. ఈ సమాచారాన్ని వారు కలిసి ఉన్నారు, స్నేహితులు నాతో ఉన్నారని చెప్పేసి అనుకున్నటువంటి వారే దావీదు గురించి సమాచారం శత్రువుకు చెప్తారు, సౌలుకు చెప్తారు. అప్పుడు రాసినటువంటి గీతం దైవధ్యానం. తన ప్రార్థన అంటే దైవధ్యానం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ప్రార్థనతో మొదలవుతుంది, పశ్చాత్తాపంతో మొదలవుతుంది, భయంతో మొదలవుతుంది. ఎక్కడ దిక్కు లేదు, నాకు ఎక్కడ అవకాశం లేదు అన్నప్పుడు ప్రార్థన మొదలవుతుంది. అన్నీ వదిలేసినప్పుడు, ఇంకా నాకు ఎక్కడ హోప్ లేదు, నిరీక్షణ లేదు, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు కదండి, ఫ్రెండ్స్ చేతులు ఎత్తేసినప్పుడు, ఇస్తానన్నప్పుడు మోసం చేసినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ఎవరు ఆశా ప్రార్థన చేస్తారు? నన్ను ఏమన్నా? యెహోవా బలం లేని వారి చేతిలో నాయన బలహీనుడును, నాకు ఏమి చేయటకు నాకు తోచదు, నీవే నా దిక్కు అంటాడు. ఆ యెహోషాపాతు కూడా ఇదే ప్రార్థన చేస్తారు. 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 20వ వచనంలో 20వ అధ్యాయంలో ఈ ఇద్దరి గురించి ఒక ప్రార్థన జరుగుతుంది. నీవే ప్రభువా, నీవే తండ్రి. అందుకే దేవా నీ నామమును బట్టి, నీ బలమైనటువంటి నామం యెహోవా నీ నామం ఎంత బలమైనది ప్రభా. వేలుపులలో నీ వంటి వాడెవడు? మాకు ఊహకి అందదే. దీన్ని నిన్ను వర్ణించడానికి, నిన్ను పూజించడానికి, నిన్ను గణపరచడానికి మా మాటలు సరిపోవే. అందుకే మనకి ఇష్టమైనటువంటి మాటని నాభిలో నుంచి రావాలి. పైపైన మాటలు పలకూడదు. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించి ఒక్క మాట చాలండి. అందుకే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చి. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు చాలా మంది లేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నాడు. నా ఇంటివాడే నన్ను మోసం చేస్తూ ఉన్నాను. నేనేం చేశాను? సౌలుకి నేనేమైనా పాపం చేశానా? వ్యతిరేకంగా ఏమైనా శత్రుత్వం చేశానా? తన రాజ్యాన్ని కూల్చడానికి ఏమైనా ఇతరులతో చేయగలిపానా? లేదే. తన కొరకు ఎవరు అందరూ చేయి విడిచిపెట్టినప్పుడు నేను ఉన్నాను అని చెప్పేసి లేచానే. అంత పెద్ద గొల్యాతిని యెహోవా నామమును బట్టి నేను జయాన్ని పొందానే. ఈ రోజున ఇంత చేసి నీకు మేలు చేశాను, నాకు అపకారం చేస్తూ ఉన్నావు. అందుకే ప్రభువా శత్రువు నా మీద చాలా దాడి చేస్తున్నాడు అయ్యా. నీ పరాక్రమమును బట్టి వారు నాకు న్యాయం తీర్చాలి. దేవా నా ప్రార్థన ఆలకించేయ. చివరిగా 4వ వచనంలో మాట చెప్పేసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఇదిగో దేవుడే, దేవుడు కాదమ్మా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. చూడండి 2వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం కదమ్మా. ఆ మాట చదివేసి 17వ అధ్యాయం 14, క్షమించండి, 14వ అధ్యాయం 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఏమంటున్నాడమ్మా? యెహోవా విస్తార సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు. ఎవరికమ్మా? బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాం.
నీ నామమును బట్టి, దేని బట్టి అంటమ్మా? నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరిన. ఇక్కడ పక్కనే 20వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట చూస్తాం చూడండి. 12వ వచనంలో యెహోషాపాతు ఏం ప్రార్థన చేస్తున్నాడు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. 2, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాది. 2 ప్రార్థనలు నిజంగా మన హృదయాలు కదిలించాలమ్మా. ఏమన్నాడు ఇక్కడమ్మా? మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ఇక్కడేమన్నాడమ్మా? ఇక్కడేమన్నాడు? మాకు శక్తి చాలు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాది. ఏమి చేయడానికి తోచినప్పుడు ఆయనే మనకి దిక్కు. ఏమంటాం? మోటి సామెత ఏం చెప్తారమ్మా? ఏమి లేని వారికి దేవుడే దిక్కు. ఏమి చేయటకు మాకు తోచదు ప్రభా, నీవే మాది. ఇక్కడేమన్నాడు? ఇదిగో దేవా, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఏమన్నమ్మా? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. అందుకే 40వ కీర్తన 17వ వచనం మనం ఇప్పుడే చూస్తాం కదా. ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు, ప్రభు నన్ను తలంచుకొంచున్నాడు. 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతే ప్రభు నన్ను తలంచుకు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. 27వ కీర్తనలో ఉంటది కదా ఒక మాట. 27వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును నాకు రక్షణ అయినాడు, నేను ఎవనికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం. ఎంత మంచి మాట అండి. యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవనికి భయపడుతును. యెహోవా నా ఆశ్రయదుర్గం, యెహోవా నా స్వాస్యం, యెహోవా నా పానీయభాగం, యెహోవా నీవే నా భాగమును కాపాడుచున్నావు తండ్రి. అందుకే మనం ఆయన ఎదుట సాగిలిపడి ఈ యొక్క దినాన ప్రభువా నేను శ్రమలు పాలే దీనున్నైపోయినయ్యా, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, ప్రభువు నన్ను లక్ష్యము చేయించు, మీ చింత యావత్తు నా మీద వేయమంటాడు. ఎందుకనగా నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను, నిన్ను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను, నేనే మిమ్మల్ని లక్ష్యం చేయొచ్చు. చాలాసార్లు ఈ సమస్య నుంచి ఎలా కొట్టెక్కాలి. అందుకే మనం చూసాం, సాయంకాలమున ఏడుపు వస్తుందట, అది రాత్రంతా ఉంటుందట, ఉదయకాలన ఏం కలుగుతున్నామా? సంతోషం కలుగుతుంది. రాత్రి శ్రమ వచ్చింది, సాయంకాలం శ్రమ వచ్చింది, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది, అది రాత్రంతా ఉంది, పోలేదు, అలాగే ఉంది. కానీ ఉదయం లేచిన వెంటనే సంతోషాన్ని చేతేవు. ఎందుకో తెలుసమ్మా? ఆయన మనల్ని లక్ష్యం చేర్చున్నాడు, ఆయన మనల గురించి చింతిస్తూ ఉన్నాడు. మనకి ఇతరులకి నచ్చకపోవచ్చు, ఇతరులకి అంతగా ఆకర్షణగా ఉండకపోవచ్చు, ఇతరులకి మన మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చు, కానీ ఒక మాట, ఆయన నిన్ను లక్ష్యం చేర్చున్నాడు, ఆయన నిన్ను నీ కొరకు చింతిస్తున్నాడు. ఆయన నీ కొరకు, నాకు సహాయం నీవే ప్రభు, నాకు సహాయకుడు నీవే. యెహోవా నాకు వెలుగును నాకు రక్షణ అయినాడు, నేను ఎవనికి భయపడుతుంది. యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ప్రాణదుర్గం, యెహోవా నా ఆశ్రయదుర్గం. అందుకే ఈ మాట మరలా చెప్తున్నాను, మరో విధంగా అనుకోవద్దు. 73:25 ఏముంటుందమ్మా? 73:25 ఇదిగో ఆకాశం అంది ప్రభా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభా, నువ్వు నాకుండగా లోకంలో ఏది వద్దు ప్రభా. ఒకవేళ నా శరీరం కృషించిన, నా హృదయం కృషించిన, నీవు నా స్వాస్థ్యమయ్య నా ప్రభా. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, యెహోవా నాకు వెలుగుగా ఉన్నావు, నా రక్షణగా ఉన్నావు, నా ప్రాణదుర్గంగా ఉన్నావు, నా ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నా దుర్గమైనటువంటి దేవుడిగా నీవు ఉన్నావు. ఆ మాట చదువుదాం. ఎక్కడుంది? 44వ అధ్యాయం కదమ్మా, 44వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఆ మాట చూసి 42:8 మాట ఉంది చూడండి. 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృపను ఆజ్ఞాపించును, కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన ప్రార్థనయు నాకు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన. ఏ ప్రార్థన మరి? ఏ ప్రార్థన? అది కాదమ్మా, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన. ఎంత మంచి మాట అండి. అందుకే భగవంతుని మనం మనసులో ఏం ఆశించకూడదు,
ఏ స్వార్థం లేకుండా నాకు ఏమొద్దు ప్రభా, ఆకాశమందు నువ్వు ఉంటే చాలు తండ్రి, అన్నీ వదులుకుంటే నువ్వు ఒక్కడ ఉంటే చాలు భగవంతుడు, నువ్వు నాతో ఉంటే చాలు, నా కుటుంబంతో ఉంటే చాలు, నా చుట్టూ ఉండు ప్రభా. ఎక్కడమ్మా పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలదంట. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు అని వ్రాయబడింది. అంటే పగలు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన అందుకే అన్నాడు కదా, మధ్యలో ఉంటుంది, యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీకు కూడా మన సమీపించి నీ మార్గములన్నింటిలో నేను కాపాడడానికి గట్ట ఆయన తన దూతలుగా జ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారట. ఎంత మంచి మాట అండి. భగవంతుడా ఒక కండిషన్ చెప్తారు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించాను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతని కనపరిచేదను, శ్రమలో నేను అతనికి తోడు అతను విడిపించి గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాడు. అంటే ఆయన మనకు రక్షణ చూపించేటటువంటి దేవుడు. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ, నేను ఎవరికి భయపడుతుంది. అందుకే నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది. అందుకే ప్రభా నేను శ్రమల పాలే దీనున్న అయిపోయాను, శ్రమల పాలే దీవుని ఒక్కొక్కసారి అనిపిస్తే ఒక్కన్నా అయిపోయాను ప్రభా. పలకరించలేంటి ఎవరు పట్టించుకోరు. భగవంతుడు రోజున నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మనలో గురించి తలంచుకునిచున్నాడు, ఆయన మనల్ని పట్టించుకున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు ఎప్పుడు తోడుకుని, నేను చేసిన ప్రార్థన ఊరుకుని పోదు. నా ప్రార్థన ఆలకించట్లేదండి ప్రభా, నా మొర ఆలకించట్లేదండి. ఎన్నిసార్లు ప్రార్థన చేయను, నా చింత చూడలేదా, నా కన్నీరు చూడలేదా, నన్ను తలంచుకోవట్లేదా? ఎన్నెన్నిసార్లు మనం వెక్కి వేడిస్తాను. ప్రభు అంటాడు, నేను నిన్ను తలంచుకుంటాను, నేను పట్టించుకుంటాను. అందుకే భగవంతుని మనం ఆరాధన చేయడానికి వచ్చి నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేయాలని నేను ఇష్టపడు. ఉన్నన్నాళ్ళు కూడా ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు ఆయన కృపలో మనం బ్రతకాలని. జీవదాతి అని ఏమన్నాడమ్మా, నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థన దేవుని నామమునకు మహిమ కలుగును. అందుకే దేవుడే నాకు సహాయకుడు. ఏమనున్నాం 54వ కీర్తనలో, దేవుడే నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణము ప్రాణాన్ని ఆదరించే దేవుడమ్మా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎక్కడున్నా కూడా ఎవరి మధ్యలో నువ్వు అనాదిగా ఉన్నా, నువ్వు పలకరించుకోవడానికి నోచుకోని స్థితిలో ఉన్నా, ఈ సిచ్యువేషన్ ఆర్థిక స్థితిగతులు ఎలాగున్నా ఏదేమైనా కూడా ఇక ఉదయకాలన భగవంతుడు ఆరాధన చేయండి. నాకు ఒక మాట ఇస్తున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. ఆపదలన్నీ ఒక ఆపద కాదు, ఎన్ని ఆపదల నుంచి విడిపించావు ప్రభు, ఎన్ని కష్టాల నుంచి విడిపించావు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా పాపం అనే భారం నుంచి విడిపించావు ప్రభు. ఒకప్పుడు అందుకే 15వ అధ్యాయంలో ఉంటుంది కదా లోకాసు వార్త, ఇది మారు మనసుని గురించిన కదండి, మారు మనసుని గురించిన ఆ యొక్క ఆ సంగతిని గురించి అంట దేవదూతలందరూ సంతోషపడతారట. పరలోక రాజ్యంలో ఒకే ఒక్క సంగతి సంతోషం ఏంటో తెలుసా, ప్రభువా నేను పాపం చేసినంత విధేయత చూపించను. ప్రభు పాదాల దగ్గర పడి మన యాక్చువల్ సిచ్యువేషన్ ఆయన దగ్గర చెప్పడం, నలుగురిలో చెప్పక్కర్లేదు, నువ్వు వంట నీ భార్యకి చెప్పక్కర్లేదు, పిల్లలకి చెప్పక్కర్లేదు, తల్లిదండ్రులకు చెప్పక్కర్లేదు, మన భగవంతుడితో ప్రభువా నేను ఈ సిచ్యువేషన్లో పడిపోయినాను ప్రభు, నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే నాకు ఉన్నది ప్రభువా, ఇదిగో తండ్రి నేను పాపం చేస్తున్నాను నన్ను క్షమించని ఒక్క మాట అడిగి ఆయన కన్నీరు కారిస్తే మంచి ఆరాధన. అదే మీ మనసులో హృదయపూర్వకంగా ఆయన దగ్గర ప్రభువా నన్ను క్షమించుమని అడగడం గొప్ప ఆరాధన అవుతున్నాను. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నన్ను విడిచిపోకయా, నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్పనలో ఎవరు
స్వరము నీయవా గుడివాడినయ్యా నా కళ్ళు తెరువవా గుడివాడినయ్యా నా స్వరము నీయవా గుడివాడినయ్యా నా తోడు నడువవా గుడివాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడు నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడు నన్ను విడిచిపోకయా నన్ను నేర్పించిన దారిలో నన్ను నేరదీసిన లోకమంత చూసి నన్ను నేర్పించిన దారిలో నన్ను నేరదీయవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాకు ఎవరికి చూడలేరయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాకు ఎవరికి చూడలేరయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నన్ను మనం గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు కదా. వెళ్ళేవాళ్ళని మనము ప్రోత్సహించాలి, లేదంటే వెళ్ళాలి. ఇచ్చేవాళ్ళని ప్రోత్సహించాలి, లేదంటే ఇవ్వాలి. ఇది సూత్రం కదా. అయితే దేవుణ్ణి మనం సంతోషపెడితే ఆయన ఏం చేస్తాడు? మనల్ని కూడా సంతోషపెడతాడు. గల్తీ రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. నాకు ఒక 20 నిమిషాలు సమయం ఇవ్వబడింది, అంత లోపటే ముగిస్తాను. గల్తీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుతుంది. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. చాలండి, ఒక్క నిమిషం తల్లంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సహాయం కొరకు. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, జీవాధిపతి, కృపగల దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభునైనా మీరు మాట్లాడి మహిమ పొందండి. మాట్లాడేది నేను కాదు నా తండ్రి, నత్తివాడను, వట్టివాడను, పనికిరాని వాడను తండ్రి. నా ద్వారా మాత్రమే మీరు మాట్లాడమని మీకు పొందనాను నా తండ్రి. నీకు మహిమకరంగా నా తండ్రి, అపవాదికి సాతానుకు సిగ్గుకరంగా యొక్క వాక్యము ధ్యానం ఉండడానికి నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకున్నామా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను
సంపాదించుకొన చూచుచున్నానా సంపాదించుకొని చూచున్నానా నేను మనుష్యులను సంతోషపెట్టి కోరుచున్నానా నేను ఇప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. అంటే దేవుణ్ణి మనము సంతోష పెట్టకపోతే ఏం కాదంటే మనము క్రీస్తు దాసులము కానీ దాసురాళ్ళము కానీ కాదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ లోకరీతిగా మనం చూస్తే మరి ఎందరినో మనం అంటే మన యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాసులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అనేక రకాలుగా మనం సంతోష పెడతా ఉంటాం. కానీ దేవుణ్ణి మనం ఏ విధంగా సంతోష పెట్టాలి? ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు? మన ప్రార్థన ద్వారా, మన ప్రవర్తన ద్వారా. ఈ రకంగా మనం చూస్తే దేవుణ్ణి మనం సంతోష పెట్టాలంటే అనేకమైన కారణాలు బైబిల్లో ఉన్నాయి. నా సొంత మాటలు కాదు కానీ బైబిల్లో మాటలనే మనం చూసుకుందాం. ఎందుకంటే మనం ఈ లోక మర్యాదను అనుసరించి నడుస్తూ ఉంటాం. ఎందుకంటే లోకరీతిగా లోకంలో ఉన్నాం కాబట్టి లోక మర్యాదను అనుసరిస్తా మనం ముందుకు వెళ్తాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. సంతోషపడ్డండి. ఇక్కడ మనం రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఫుట్ నోట్లు కూడా ఇచ్చింటాడు, యుగ సంబంధమైనది అని ఇక్కడ చూస్తాం. మనము ఈ లోక మర్యాదను మనం అనేక సార్లు అంటే ఆచరిస్తూ ఉంటాం, దాన్ని వెంబడిస్తూ ఉంటాం. ఏది? ఈ లోక మర్యాదను. కానీ దేవుడు దానికి సంతోషపడడు. దేవుడు ఎప్పుడైతే సంతోషపడతాడో అంటే దేవుణ్ణి మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు, లేదంటే ఆదివారము దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు సంఘముగా కూడి మరి చెల్లించినప్పుడు, మరి దేవుణ్ణి అందరం కూడా ఏకంగా కూడి ఆరాధించినప్పుడు, లేదంటే పాటల ద్వారా ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడేవాడుగా ఉంటాడు. అంతేగాని మనం ఈ లోకరీతిగా మన యొక్క స్నేహితులను సంతోష పెట్టడానికో, లేదంటే మన యొక్క బంధువులను సంతోష పెట్టడానికో వారు చెప్పినవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా గల్తీలు రాసిన పత్రికలో. అంటే మనుషులను సంతోష పెట్టి కోరుచున్నానా అని అక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మనము చెప్పాలంటే 100% ఈ లోకరీతిగా మనుషులనే మనం సంతోష పెడతా ఉంటాం. కానీ ఒక బైబిల్లో మాత్రం మనం చూస్తే, మరి గత వారం చూసుకున్నాం కదా, మన సాల్మోన్ రాజు ఏ వాక్యం చెప్పండి, గుర్తుంది కదా? అందరికీ గుర్తుందా? చెప్పండి సార్. సాల్మోన్ రాజు అబ్రహాం గురించి చెప్పాడు కదా, ఆదికాండము 22 అధ్యాయంలో. అంటే తన ఒకగానొక కుమారుని మరి బలియడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి, తను సంతోష పెట్టడానికి కాదు కదా. కరెక్టేనా? నేను చెప్తున్నది రాంగ్ అయితే కొత్త చెప్పండి, చేతి చెప్పండి. అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి కదమ్మా. దేవుణ్ణి సంతోష పెట్టడానికి తను ఒకగానొక కుమారుణ్ణి ఆ యొక్క మరి బలియడానికి కూడా సిద్ధపడ్డాడు. రియల్గా చెప్పాలంటే మరి ఆ కత్తిని లేపినప్పుడు మరి అబ్రహాంను ఆ యొక్క దూత ఆపినట్టుగా మనం చూస్తాం కదా. అంటే ఆయన చేసిన పనుల ద్వారా, ఆయన చేసిన కార్యాల ద్వారా అక్కడ దేవుడు సంతోషపడినట్టుగా మనం చూస్తాం. అదే రకంగా మనం చూస్తే యోసేపును కూడా మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే యోసేపును తన యొక్క అన్నదమ్ములందరూ కూడా ఏం చేశారు? ద్వేషించారు, అసహించుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పాపం ఏమీ లేదు, కానీ ఆయన చేసిన నీతి కార్యాలు. అనగా ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈ లోకంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నచ్చుతుందా? నచ్చదు కదా. అయితే బైబిల్లో కూడా అదే జరిగింది. అక్కడ యోసేపు జీవితంలో తన అన్నదమ్ములకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఒకసారి చూడండి 39వ అధ్యాయంలో, ఆదికాండము 39వ అధ్యాయము. ఈ అన్నదమ్ముల గురించి చూసుకుంటే చాలా సమయం అవుతుంది. కానీ అతడు మరి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు, ఏ విధంగా మరి దేవుణ్ణి సంతోష పెట్టాడో మనం ఇక్కడ చూడొచ్చు. 39వ అధ్యాయంలో ఫస్ట్ 2వ వచనం చదువుకుందాం. యోసేపు
యోసేపునకు తోడై యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చదవండి. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. చాలండి. ఇక్కడ మనం చూస్తే యోసేపుకు మరి ఎలాంటి అర్హత యోగ్యత లేదు. అన్నదమ్ముల చేత ఏమైనా ద్వేషింపబడ్డాడు. అయితే కొంతమంది అన్నదమ్ములు ఏం చేశారు? అతన్ని చంపాలని చూశారు. కానీ రూబేను మాత్రం ఏం చేశాడండి? అతన్ని చంపవద్దు, మన రక్త సంబంధి, మన అన్నదమ్ముడు కదా, అతన్ని చంపొద్దని చెప్పేసి గుంటల్లో పడేస్తారు అన్నమాట. అంటే ఐగుప్తీయులకు మరి తనను అమ్మివేస్తారు. అమ్మివేసినప్పుడు ఈయన ఏ విధంగా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఇంకొకటి, దేవుని యొక్క మాటలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు అతనికి ఏ విధంగా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండేది. అయితే ఈ యొక్క ఐగుప్తీయుడు ఆ రాజు ఏం చేశాడండి? తనకు కలిగినదంతా కూడా తనకు అప్పగించాడు, తనకు అధికారము అప్పగించాడు. మొత్తం అధికారం అంతా కూడా తనకిచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. కరెక్టే కదా? ఆ యొక్క తనకున్న అంటే రాజుకున్న సమస్తాన్ని కూడా ఈ యొక్క యోసేపునకు అప్పగించాడంటే అతను ఎంత నమ్మకంగా ఉన్నాడు కదా. అయితే మధ్యలో ఏమొచ్చింది? అక్కడ సాతాను వచ్చింది కదా. సాతాను ఏదైనా మంచి జరుగుతుందంటే ఆ మధ్యలోకి దూరుతుంది అన్నమాట. ఏ విధంగా వచ్చింది? ఆ యొక్క రాణి రూపంలో వచ్చింది కదా. అందరికీ తెలుసు, చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుసు. ఎందుకంటే దేవుని ఏ విధంగా సంతోష పెట్టాలంటే దాంట్లో ముందు వరుసలో యోసేపు గారు ఉంటారన్నమాట. అందుకని నేను ఉదాహరణగా తీసుకొని ఈ యొక్క వాక్యాన్ని చెప్తా ఉన్నాను. అంటే దేవునికి ఆయన నమ్మకంగా ఉన్నాడు, తన యజమానికి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి సంతోష పెట్టేవాడుగా ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే తనకు అప్పగించిన అంతటినీ కూడా మరి ఆ యొక్క మరి రాణితో కూడా ఈయన అంటాడు. ఏమని అంటాడంటే, చదవండి. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చదవండి. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అంటే ఇక్కడ లోకరీతిగా లోకాన్ని ఆయన ద్వేషించాడు. లోకాన్ని ద్వేషించాడు అంటే సంతోష పెట్టలేదు. సంతోష పెట్టేవాడైతే తనతో వెళ్ళేవాడు అనమాట. కానీ దేవుని సంతోష పెట్టాలని చెప్పేసి ఈ యొక్క యోసేపు తన ఎంత అంటే ఒక రాణి ఒక పనివాడిని మరి రమ్మన్నప్పుడు ఈ లోకరీతిగా వెళ్ళిపోతారు చాలా మంది. కానీ ఇక్కడ మాత్రం యోసేపు దేవుని మాటకు కట్టుబడి తన యొక్క సాక్ష్యాన్ని మాత్రము పోగొట్టుకోలేదండి. పోగొట్టుకున్నాడా? లేదు కదా, పోగొట్టుకోలేదు. ఎందుకంటే తను మరి ఆ విధంగా మరి ఖచ్చితత్వంతో మరి ఉన్నాడు. దేవుని యొక్క మాటను అంగీకరించాడు, దేవుని యొక్క మాటను శిరసావహించాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. మరి అయినా కూడా తనను ఏం చేశారు? ఈ లోకరీతిగా మనం చూస్తే బదలాం చేశారంటారు కదా, తనను మరి ఆ విధంగా బదనాం చేశారన్నమాట.